బీసీల నాయకత్వం వర్ధిల్లాలే। ఈ రోజు కొండ లక్ష్మణ బాబూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం నా పేరు కాశెట్టి కుమార్, నాది బాలాపూర్ అని నేను ఇక్కడికి మన రఘురామ్ నేత గారికి చేసి నేను వచ్చాను। ఎల్బీ నగర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటే మేము అక్కడికి పోయాను, అక్కడ ఎవరు లేకపోతే అన్నకు ఫోన్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఇంటికి అరెస్ట్ చేసినట్టు ఇక్కడికి వచ్చాను। మన బీసీ నాయకులు అందరూ వచ్చారు, అన్ని బీసీలు అంటే అన్ని కులాలు ఉంటాయి మన బీసీ। ఈ రోజు మేము ఢిల్లీ వేటలోనే ఆగినాం, అన్న ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ ఉన్నదని అంటే ఈ రోజు ఇక్కడ ఆగినాం మేము కంపల్సరీ। అన్న నువ్వు పోవద్దు, ఢిల్లీ పోవద్దు, ఢిల్లీ అన్న టికెట్ బుక్ చేసిన అన్నకు నేను అయితే అద్దు పోవద్దు, మనం ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ ఉన్నది కొండ లక్ష్మణ బాపూజీది, ఆయన ఎంతో సేవలు చేసిండు। ఆయన ఇల్లు మొత్తానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన ఇల్లు కానించి రాసిచ్చిండు। మన బీసీల నాయకత్వం బీసీలను బలపరచాలి, బీసీలను మంచిగా చేయాలని అనుకుని అంటే ఆ రోజు వాళ్ళు మోసం చేశారు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మోసం చేస్తుంది మమ్మల్ని। నిన్న పర్మిషన్ ఇచ్చి ఈ రోజు పర్మిషన్ ఇచ్చినా కూడా మళ్ళీ అవసరం చేసేది అన్యాయము। మేము కూడా అటు ఓటర్లు ఇక్కడ ఉండడంలో అందరూ ఆగుతున్నాం। జై బీసీల నాయకత్వం వర్ధిల్లాలే। మన అన్నను కంపల్సరీ ఎప్పుడున్నా కూడా అదే విగ్రహ ఆవిష్కరణ చేస్తే జరుగుతుంది। దానికోసం అందరూ మన బీసీలందరూ ఒకటే కావాలి। బీసీలందరూ ఒక్కటైతే ఏ గవర్నమెంట్ అయితే కొనగొట్టున్నాం కంపల్సరీ 42% ఈ రోజు ఫైట్ చేస్తారు ఢిల్లీలో కూడా, అది కూడా జరుగుతా ఉన్నది। జై బీసీల నాయకత్వం వర్ధిల్లాలే, బీసీల నాయకత్వం వర్ధిల్లాలే। జై మరి ఈ యొక్క అరెస్ట్ ను మేము వ్యతిరేకిస్తున్నాము కాబట్టి ఇలాంటి అరెస్టులు ఇక ముందు కూడా చేయొద్దని, ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగానే మహనీయుల విగ్రహాలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది। వాటిని మేము నిర్మించుకొని వాడి అడుగుజాడల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు ఏదైతే త్యాగం చేసిరో ఆ త్యాగమూర్తులను మేము తలుచుకోవడానికి మేము పెట్టుకునేటువంటి విగ్రహాలను కూడా పెట్టకుండా అడ్డుకునేటువంటి మరి పోలీసులు దేనికి ఇట్లా అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం మాకు అర్థం కాని పరిస్థితి। పర్మిషన్ ఇచ్చి తెల్లారే మరి వీటిని పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ఆపి హౌస్ అరెస్ట్ చేయడము ఇది కరెక్ట్ కాదని మేము మాత్రం ఇప్పుడు అన్నకు సంఘీభావం చెప్తూ అన్న ఇంటి దగ్గరే రఘురామ్ అన్న ఇంటి దగ్గర అరెస్ట్ అయినటువంటి ఇంటి దగ్గర మేము అందరం కూడా వచ్చినాం। తెలంగాణలో ఉన్నటువంటి బీసీ లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా అన్నకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వస్తున్నారు। మరి ఇది ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ఇట్లా చేసేటువంటి కరెక్ట్ కాదని అయితే మేము దీన్ని ఖండిస్తున్నాము। ఇలాంటి ఇంకెప్పుడు కూడా మహనీయులకు సంబంధించినటువంటి యాక్టివిటీ చేసినప్పుడు పోలీసులు మరి అత్యుత్సాహంగా నాయకులను అరెస్ట్ చేయడాలు హౌస్ అరెస్టులు చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము। బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బహుజనుల ఐక్యత, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను నమస్కారం అండి। తెలంగాణ బీసీ ప్రజలారా, బీసీ మా నేతల్లారా, బీసీ ఎంపీ ఎమ్మెల్యేలారా, ఈ రోజు మీరు బీసీలో ఎంపీలు ఎమ్మెల్యేలు అయిందంటే ఇలా కొండ లక్ష్మణ్ గారు బాబూజీ గారే మీ అందరికీ పునాది వేసిన మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు। వారి ఇవాళ విగ్రహం పెడతామంటే మాకు ఇచ్చినట్టే ఇచ్చి పర్మిషన్ ఇచ్చి టెంట్ వేసుకొని మేము భూమి పూజ చేస్తానికి మా రఘునాథ్ నేత గారు మరి అక్కడ అన్ని విధాల టెంటు మరి కుర్చీలు అన్ని ఏర్పాటు చేస్తే అవన్నీ తీసేస్తారా? ఇవాళ బీసీలు అంటే మీకు అంత సులకరంగా కనిపిస్తురా మిత్రమా? బీసీల ఓట్లు లేని ఎవరు గెలిచిండ్రో మీరు గుర్తు పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నా। మీరందరూ కూడా గుండెల మీద చేయి పెట్టుకొని బీసీలు ఓట్లు వేసుకోలేదా? బీసీలు ఓట్లు వేయలేదా అంటే బీసీ మానేతది మేము బొమ్మ పెట్టుకోకూడదా? మా మానేత బొమ్మని పెట్టకూడదా అని నేను అడుగుతున్నా। ఈ ప్రభుత్వాన్ని కూడా అయ్యా తెలంగాణ రాష్ట్రానికి భార్య బిడ్డలని వదిలిపెట్టి ఆయన ఇల్లు అమ్ముకొని ఆయన తెలంగాణ రాష్ట్రానికి చేసిన త్యాగము ఇదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని। ఇదా ఇవాళ రఘునాథ్ నేతని రూము ఒక హోమ్ రిమాండ్ చేయటము ఇదా మీకు? ఇది న్యాయమేనా? ఇది పద్ధతేనా? అంటే బీసీలం బతకకూడదా? బీసీలకు విగ్రహాలు పెట్టకూడదా? బీసీల ముందుకు రాకూడదా? ఓ బీసీ నేతల్లారా, ఓ బీసీ అన్నదమ్ములారా, ఓ బీసీ అక్క చెల్లెళ్ళారా, ఇప్పుడు అన్న లేండి, లేచి నడుము కట్టండి। ఒక్క రాత్రికి రాత్రే మన బీసీ రాజ్యాధికారం వస్తుంది। నమస్తే తెలంగాణ ప్రజలకు
ఈరోజు తెలంగాణ జాతిపిత అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో మన మహనీయులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆ విగ్రహ ఆవిష్కరణ కోసము జరిగేటువంటి ఏదైతే భూమి పూజ ఉందో దానికి సంబంధించినటువంటి పత్రాలను మన ఇన్విటేషన్స్ కూడా నిన్న రఘురామన్న నేతృ బృందం కూడా వీళ్ళంతా కూడా తిరిగి ఎమ్మెల్యే తర్వాత లోకల్ కార్పొరేటర్స్ బీసీ సంఘ నాయకులు అందరినీ కూడా కలవడం జరిగింది. అన్న రేపు పొద్దుగాల మాత్రం భూమి పూజకు అందరూ రావాల్సిందని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా స్థానిక ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్ఐకి యొక్క ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు ఈ రోజు ఉదయం జరుపుకునే కార్యక్రమానికి అక్కడ టెంట్ వేయడానికి వచ్చినటువంటి టెంట్ వేసేటువంటి వ్యక్తిని పట్టుకొని దేనికి వేస్తున్నారు టెంట్ అని అడిగితే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రోగ్రామ్ ఉందని చెప్తే లేదని చెప్పి ఆ టెంట్ వేసేటువంటి అతను కూడా తీసుకెళ్లి ఎల్బీ నగర్ పిఎస్ లో తీసుకుపోయి కూర్చోబెట్టడం జరిగింది, అరెస్ట్ చేసి. అదేవిధంగా ఇక్కడ బొమ్మ రఘురామ్ నేత ఇంటికి కూడా పోలీసులు వచ్చి బొమ్మ రఘురామ్ నేతను హౌస్ అరెస్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే పర్మిషన్ ఇచ్చి మళ్ళా చేసుకోండి అని చెప్పి సావధానంగా ఇచ్చినటువంటి ఎస్ఐ పర్మిషన్ తోటే ఈ కార్యక్రమం మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా ఇక్కడికి వచ్చి బొమ్మ రఘురామ్ నేతను హౌస్ అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే అన్న నాయకత్వంలో మరి ఒక విగ్రహావిష్కరణ చేయడానికి చేస్తున్నటువంటి దీన్ని మరి ఏ విధంగా కుట్రలు చేస్తూ